హార్ట్ఫుల్నెస్ అనేది ప్రపంచవ్యాప్త స్వచ్ఛంద సంస్థ. ఇది ఉచిత ధ్యానం మరియు మానసిక ఆరోగ్యానికై శిక్షణను అందిస్తుంది. ఈ సంస్థ 160 దేశాల్లో 16,000 మంది స్వచ్ఛంద శిక్షకుల ద్వారా 1 కోటి మందికి పైగా వ్యక్తులకు సహాయం చేసింది. హార్ట్ఫుల్నెస్ మార్గదర్శి దాజీ యొక్క ప్రేరణాత్మక నాయకత్వంలో వాలంటీర్లు చిరస్థాయిలో నిలిచిపోయే పర్యావరణ, జీవావరణ సంబంధిత వ్యవసాయ ప్రాజెక్టులపై కూడా పనిచేస్తున్నారు. క్షీణించిన భూములను పెద్ద మొత్తంలో అటవీకరణ చేయడం, వర్షపు నీటి సంరక్షణ, వనరుల సమర్థ నిర్వహణ, ఎండిపోయిన నీటి వనరులను పునరుద్ధరించడం, మట్టి ఆరోగ్యం కోసం పునరుత్పాదక పద్ధతులు, అంతరించిపోతున్న చెట్ల జాతులను సంరక్షించడం, కొత్త ప్లాంటేషన్ పద్ధతులపై పరిశోధన మరియు ఆవిష్కరణలు, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. దాజీ ఈ ప్రాజెక్టులను విజయవంతం చేయడానికి వృక్ష శాస్త్రజ్ఞులు, జన్యు శాస్త్రజ్ఞులు, వ్యవసాయ నిపుణులు, ఇలా నిపుణులతో కూడిన బృందాలను సమీకరించారు. హార్ట్ఫుల్నెస్ సంస్థ విశ్వవిద్యాలయాలు, పరిశోధక సంస్థలను, రైతులు, అట్టడుగు స్థాయి కార్యకర్తలు, ఫీల్డ్ అధికారులతో కలిపి పరస్పర భాగస్వామ్యం కోసం సులభతరం చేస్తుంది. మనం ఒకరి నుండి ఒకరం నేర్చుకుంటాం. అలా జ్ఞానం మరింత పెరుగుతుంది. ఈ విధానం సాంప్రదాయ జ్ఞానాన్ని తాజా పరిశోధన మరియు సాంకేతికతతో సమ్మిళితం చేస్తుంది. వీటి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. మొదటగా అటవీకరణ ప్రయోగాలు భారతదేశంలోని హైదరాబాద్ సమీపంలోని కాన్హా శాంతివనంలో నిర్వహించబడ్డాయి. ఈ బంజరు భూమి 4 నుండి 5 సంవత్సరాలలో పచ్చదనంతో నిండిన భూమిగా మారింది. ఈ పరివర్తన స్వచ్ఛంద విరాళాల ద్వారానే సాధ్యమైంది. నేడు ఫారెస్ట్ బై హార్ట్ఫుల్నెస్ అనే ఇనిషియేటివ్ ద్వారా భారతదేశంలో 8 రాష్ట్రాల్లో విస్తరించిన 36 ప్రాజెక్టులలో 10,000 ఎకరాల క్షీణించిన అటవీ భూములను పునరుద్ధరిస్తున్నారు. ఈ ప్రక్రియ స్థానిక పరిస్థితుల ఆధారంగా బాధ్యతాయుతమైన అటవీ నిర్వహణపై దృష్టి సారిస్తుంది. కాన్హా శాంతివనంలోని నర్సరీ భారతదేశంలో అతిపెద్ద ప్లాంట్ నర్సరీలలో ఒకటి. అంతేకాక అత్యాధునిక ప్లాంట్ టిష్యూ కల్చర్ ల్యాబ్ ఈ పచ్చదనపు ఇనిషియేటివ్లకు మద్దతు ఇస్తుంది. అంతేకాక కాన్హా శాంతివనంలోని పెద్ద వ్యవసాయ ప్రాంతాలు ఈ పరిశోధన మరియు ఆవిష్కరణలకు అనువైన ప్రదేశంగా మారాయి. కాన్హా శాంతివనంలోని మొత్తం పచ్చదనం, చెట్లు అన్నీ బయోచార్ ఉపయోగం ద్వారా పెరిగాయి. అలాగే దీని ద్వారా వేగవంతమైన పెరుగుదలను మేము చూసాం. బయోచార్ స్వయంగా మట్టికి కార్బన్ను జోడిస్తుంది. మొక్కలకు నేరుగా అది సహాయం చేయదు, కానీ ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. బయోచార్ ఏమి చేస్తుందో చెప్పడానికి మంచి ఉదాహరణ ఏమిటంటే, దాని అపారమైన ఉపరితల విస్తీర్ణం కారణంగా ఇందులో రంధ్రాలుంటాయి. దీన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు 1 కిలోగ్రాం బయోచార్కు సుమారు 100 ఎకరాల భూమికి సమానమైన ఉపరితల విస్తీర్ణం ఉందని చెప్పారు. కాబట్టి మీరు దాన్ని సూక్ష్మజీవులతో మిశ్రమం చేసి కంపోస్ట్ లేదా ఫామ్ యార్డ్ ఎరువుల వంటి ఇతర పదార్థాలకు జోడించినప్పుడు అది మైక్రోబులకు ఆహారంగా పనిచేసి చాలా శక్తివంతమైన కలయికగా మారుతుంది. యాక్టివేటెడ్ బయోచార్ తయారీ ప్రక్రియ రైతులు మరియు గ్రాస్ రూట్ కార్యకర్తలతో ఉచితంగా పంచుకోబడ్డాయి. కాన్హా శాంతివనంలో మరొక ఉత్తేజకరమైన పరిశోధనాపూరిత వ్యవసాయ ప్రక్రియ 2 రకాల ప్లాస్మా నీటిని ఉపయోగించడం. ఒకటి నెగటివ్ అయాన్లతో ఉంటే మరొకటి నైట్రేట్లతో ఉంటుంది. Any negative charge generally is lethal. ఏదైనా నెగటివ్ ఛార్జ్ సాధారణంగా బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగై, ఈస్టులు వంటి సూక్ష్మజీవులకు హానికరం. కాబట్టి అది ఏదో విధంగా లాభదాయకం. అంతేకాకుండా ఈ నెగటివ్ ఛార్జులు విత్తనాల స్థాయిలో కూడా పనిచేస్తాయని తెలుస్తోంది. ఇవి మొలకెత్తే ముందు ఈ నెగటివ్ అయాన్లకు మనం బహిర్గతం చేస్తే ఏదో విధంగా కణం గోడ వేగంగా కరిగిపోతుంది. కొంత స్థాయి జన్యు మార్పు కూడా జరుగుతుంది.
ఇది ఎలా జరుగుతుందనే దాని గురించి మాకు ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే దీనిలో మొలకెత్తడం వేగవంతం అవడమే కాకుండా పంట దిగుబడి కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. దీని కారణం ఏమిటో మేమింకా శాస్త్రీయ డేటా ద్వారా కనుగొనాలి, కానీ చక్కని ఫలితాలున్నాయి. ఇప్పుడు నైట్రేట్ల విషయానికి వస్తే ఇది వేరే ప్రక్రియను అనుసరిస్తుంది. మేము నైట్రేట్లు మరియు నైట్రేట్లతో సమృద్ధిగా ఉన్న ప్లాస్మా నీరును ఉత్పత్తి చేసినప్పుడు ఈ నీటిని మొక్కలపై స్ప్రే చేస్తాము. అవి దాన్ని గ్రహించి ఒక విధమైన నానో యూరియా లాగా పనిచేస్తుంది. నానో యూరియా కూడా ఇలాంటి మిశ్రమమే. ఇక్కడ మట్టిపై 20 కిలోల యూరియాను చల్లడానికి బదులుగా మీరు గ్రహించదగిన యూరియాను నానో రూపంలో ఉపయోగిస్తున్నారు. ఇది ఆకుల ద్వారా వెంటనే గ్రహించబడుతుంది. అది మునిపటిలా మట్టిపై స్థిరపడదు, మట్టిని మళ్ళీ నిరుపయోగంగా చెయ్యదు. కాబట్టి నానో యూరియా గొప్పది. అంతేకాక నైట్రేట్ సమృద్ధ ప్లాస్మా నీరు కూడా గేమ్ చేంజర్ అవుతుంది. ప్రతిరోజు హార్ట్ఫుల్నెస్ వాలంటీర్స్ మన ప్రపంచం యొక్క మెరుగుదల కోసం పనిచేస్తూనే ఉన్నారు. వారి ప్రయత్నాలు స్వచ్ఛంద విరాళాలు మరియు ఉదారమైన కార్పొరేట్ భాగస్వాముల ద్వారా మద్దతు పొందుతున్నాయి. ఈ పర్యావరణ ఇనిషియేటివ్లు అన్నీ మనల్ని మనం ఒంటరిగా మన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి వేరుగా చూడలేమన్న నమ్మకంపై ఆధారపడి ఉన్నాయి. ధ్యానం ద్వారా చైతన్య పరిణామంతో పాటు పర్యావరణ చైతన్యం కూడా పరిణామం చెందాలి. దాజీ ఈ ప్రయత్నాలలో మనందర్నీ చేర్చి ఈ జీవితం అనే జీవజాలాన్ని సంరక్షించడానికి తోడ్పడాలని ఆహ్వానిస్తూనే ఉన్నారు.